కామారెడ్డి గొంతు ఎండుతోంది. తాగునీటి ఎద్దడితో పలు కాలనీలతో పాటు విలీన గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏటా వేసవి వచ్చిందంటే చాలు తాగునీటి కష్టాలు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఇంకిపోవడం, గోదావరి జలాలు అందక ప్రజలు పానిపట్టు యుద్ధం చేయాల్సి వస్తోంది. అసలు కామారెడ్డిలో నీటి ఎద్దడికి కారణమేంటి? అధికారులు ఎందుకు ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నారు? నీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం ఏంటి? తాగునీటి సమస్యపై ఐ న్యూస్ ప్రత్యేక కథనం. దినదిన అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో కామారెడ్డి ఒకటి. పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం లేదు. వేసవి వచ్చిందంటే చాలు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఈ ఏడాది మాత్రం ముందుగానే నీటి సమస్య తీవ్రమైంది. దాహార్తిని తీర్చేందుకు నీటి ట్యాంకర్లపై ఆధారపడక తప్పడం లేదు. అందుకే ఇప్పుడు కామారెడ్డిలో వాటర్ ట్యాంకర్ల జాతర కనిపిస్తోంది. కామారెడ్డిలోని వినాయక్ నగర్, కాకతీయ నగర్, ఎన్జీఓ కాలనీ, వివేకానంద కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, ఇందిరానగర్ కాలనీతో పాటు 7 విలీన గ్రామాల్లో నీటి ఎద్దడి మొదలైంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఏ ఇంటి ముందు చూసినా నీటి బ్యారర్లు కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్లతో సరఫరా చేసే నీటిని పట్టుకునేందుకు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. పనులు మానుకుని ట్యాంకర్ల కోసం ఎదురు చూడడం ఇక్కడ కామన్ అయిపోయింది. ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయో తెలియవు. పైగా ట్యాంకర్లు రాగానే నీటి కోసం ఎగబడడం వల్ల కాలనీవాసుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది సొంతంగా బోర్లు వేసుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. 1500 ఫీట్ల మేర బోర్లు వేసినా చుక్క నీరు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎండాకాలంలో నీటి సమస్య కామన్గా మారిందని, ఈసారి ముందుగానే నీటి ఎద్దడి వచ్చిందని చెబుతున్నారు. సమ్మర్ వచ్చిందంటే కామారెడ్డి పట్టణంలో నీటి కటకటం మొదలైనట్టే. ఉదయాన్నే నీటి యుద్ధాలు ప్రారంభమవుతాయి. ఈ వేసవిలో అదే పరిస్థితి నెలకొంది. నీళ్లు లేక కామారెడ్డి పట్టణ ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి కామారెడ్డి పట్టణంలో నెలకొంది. ప్రతి ఏటా కామారెడ్డిలో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? దాహార్తిని తీర్చే దారులు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు ఎందుకు వెతకడం లేదు? ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. గురించి మస్తు ఇబ్బంది అవుతుంది. పొద్దు నుంచి పొద్దు మీద డమ్ములు పెట్టుకొని కూర్చుంటున్నాం. నీళ్ళు ఏం లేవు. నీళ్ళుంటేనేమో నీళ్ళతోనే పని కదా. బాత్రూమ్ పోదామన్నా నీళ్ళు కావాలి, స్నానం చేద్దామన్నా నీళ్ళు కావాలి, ముఖం కడుక్కుందామన్నా నీళ్ళు కావాలి, బట్టలు పిండుకోమన్నా నీళ్ళు కావాలి. దేనికైనా నీళ్ళు కావాలి కదా. ఓట్లు వేయమంటే వేస్తున్నాం, గెలిపిస్తున్నాం, కానీ నీళ్ళన్నా సాయం చేయాలి కదా. పొద్దుగా పోయాలి కదా. పొద్దు నుంచి వెయ్యి టైం దాకా ఇవ్వడం లేదు. ఇంకా మేమేం చాయ్ కూడా తాగాలి. మా పరిస్థితి ఏం కావాలి? ఎవరికి చెప్పుకోవాలి? మా బాధలు. ఓలు లేవు, నల్లలు లేవు. నల్ల బిల్లు కట్టబడుతుంది, ఇంటి ట్యాక్స్ కట్టబడుతుంది, నల్ల వస్తలేదు. ఎవరు చెప్పుకోలేదు. 3 నెలలు 2 నెలలు బోర్లు బంద్ అయ్యి ఈడ బోర్ వేసి ఈ బోర్ కూడా పెట్టిస్తలేరు. పోసిన డ్రమ్ము నీళ్లు మొన్న వస్తే 3 రోజులకు ఫ్యామిలీకి డ్రమ్ము నీళ్లు సరిపోతాయా? ఆలోచించండి, మీరే ఆలోచించండి. నీళ్ళు అయితే అవసరం ఉంటాయి కదా. నీళ్ళు లేని 2 ముద్దలకు ఒకసారి వస్తే నీళ్ళు ఎట్లా నడుస్తుంది? రోజు ఒక 2 రౌండ్లు పోసుకుంటే బాగుంటుంది కదా. 1 రౌండ్ పోసిపోయినా బాగుంటుంది కదా. మాకు నీళ్ళేంటి, పిల్లలు నీళ్ళు ఎట్లా నడుస్తాయి? అన్నిటికీ నీళ్ళు కావాలి కదా. నీళ్ళు లేని పని అవుతుందా మాకు? అన్నిటికీ ట్యాంకర్ లేవు. నీళ్లు లేకుండా నీళ్లు ఇవి రాకుండా నీళ్ళు రాకపోతే ఎట్లుంటుంది? నల్లలు సరిగా మొత్తానికి వస్తలేవు. ఇవన్నీ రోజు కన్నా పోసిపోతే నేను 1 డ్రమ్ పోసిపోయినా కానీ బాగుంటుంది కదా. మంచి 2 పోసినా కానీ బాగుంటుంది కదా. ట్యాంకర్ కూడా ఒకటే వస్తుంది. అది 2 రోజులకు ఒకటే డ్రమ్ము ఒకటే పోసిపోతున్నాడు. మనిషికి 2 పోసిపోయినా కానీ బాగుంటుంది కదా. మనిషికి 2 ఒకటి పోతే ఏం బాగుంటుంది? బాగా ఇబ్బంది అవుతుంది. వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి కూడా గోదావరి నీళ్ళు కూడా వస్తలేవు. 3 రోజులకు ఒకసారి 1 డ్రమ్ము ట్యాంకర్ మున్సిపల్ నుంచి వస్తుందా? 1 డ్రమ్ము 3 రోజులు ఎట్లా వాడుకుంటామన్నా? 1 డ్రమ్ము 1 బిందె 3 రోజులకు ఒకసారి. ఇప్పుడు కౌన్సిలర్ కూడా ఏం వస్తలేడు, చూస్తలేడు. ఒకసారి వచ్చి చూసి మరి ఎన్ని డ్రమ్ములు పోతుంది? రోజుకి 1 డ్రమ్ము పంపించాలి కదా. వారానికి ఒకసారి నీళ్లు రావాలి కదా. నీళ్లు వారం కాదు 15 రోజులకు ఒకసారి కూడా వస్తలేవు. పిల్లలు స్కూళ్ళకి పోయేటోళ్ళు, ఆఫీసులలో పోయేటోళ్ళు ఎట్లా పోతారు? ఇప్పుడు అందరూ ఆఫీసులలో పోయేటోళ్ళు అంతా ఈరోజు నీళ్ళు రాలేవని అందరు ఇంటికాడ ఉన్నారు. వాళ్ళు ఎట్లా పట్టుకోవాలా? ఇంటికాడ ఉన్న వాళ్ళంటే పట్టుకుంటారు. ఈ టైంకి ఇప్పుడు పొద్దున్న వచ్చే ట్యాంకర్ ఇప్పుడు 11 అవుతుంది, ఇప్పుడు వచ్చింది. మేము వంటలు ఏం చేసుకోవాలా, పని ఏం చేసుకోవాలా, స్కూళ్ళకి పోయే పిల్లల్ని ఎట్లా తోలేయాలా? ఏదైనా ఇబ్బంది అయితే కదా. రోజు
మున్సిపల్ నుంచి వచ్చే ట్యాంకర్ అయినా రోజు ఒక డ్రమ్ము పోసిపోతే మాకు ఇంటి ఇబ్బంది ఉండాలి. రెడ్డి గారికి విన్నవించినది ఏమనగా 41వ వార్డు పిఎంహెచ్ కాలనీ మాకు నెల రోజుల నుంచి సార్ వాటర్ ప్రాబ్లం బాగా అవుతుంది సార్. మాకు గోదావరి నీళ్ళు కూడా మోటార్లు ఖరాబ్ అవుతాయి అనుకుంటే అవి కూడా వస్తలేవు. వచ్చినప్పుడు కూడా 15 డేస్కి ఒకసారి వస్తుంది. అది కూడా ఒక్కొక్క డ్రమ్ వస్తుంది సార్. ఒక్కొక్క డ్రమ్ వస్తుంది కాబట్టి అది మాకు సరిపోతలేదు. ఈ మున్సిపల్ ట్యాక్సులు మాత్రము కడాఖండిగా నిలబడి వసూలు చేసుకొని పోతున్నారు. నల్ల బిల్లులు కూడా కడాఖండిగా వసూలు చేసుకొని పోతున్నారు సార్. కానీ మాకు వాటర్ సరిపోవడం లేదు. మరియు మేము కింది స్టోర్ కాకుండా అప్స్టైర్ మీద కూడా 2 కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళకు కూడా సరిపోతలేదు. వాటర్ ట్యాక్సులు కూడా మేము బరాబర్ వసూలు చేసుకుంటున్నాం. వస్తున్నాయంటే కిందికి నల్లు కొంచెం బంద్ చేసి మీదికన్నా వస్తాయంటే బంద్ చేస్తలేరు. ఎవరే బంద్ చేయాలని చెప్పేసి గరిశాన్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ మాకు నీళ్లు మొత్తం నల్ల రాక 15 రోజులు అవుతుంది. 15-20 రోజులు అవుతుంది. ఈ డ్రమ్లో నిన్న ఇట్లే ఉన్నాయి, ఇవి ఇట్లే ఉన్నాయి. మొగం కడగలేదు, గుద కడగలేదు, మా పన్ను తోమలేదు, ఏం కడగలేదు. నీళ్ళు వస్తున్నాయి అన్నాడు. ఏది వడ్డంకడి వచ్చింది ఒకటి పోసిరు పోయి నిన్న అట్లనే. నిన్న నుంచి డ్రమ్ములు కాలేవి ఇట్లనే ఉన్నాయి. యాడికెళ్తే వాళ్ళే యాడికెళ్ళి ఎట్లా ముఖం కడుకోవాలి, ఎట్లా బోరు లేదు, నల్ల లేదు, ఏమీ లేవు. యాడికెళ్తే మంటును ఎట్లా కడగాలి, ఎట్లుండాలి మేము? మీరు ఉన్నారు ఎందుకు? గవర్నమెంట్ ఉన్నోళ్ళు ఎందుకు? గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కదా, మీరు సాయం చేయాలి కదా. నల్ల నీళ్ళు చేయు. మీకు అన్నం అడుగుతలేము, కూర అడుగుతలేము, మా అడకడానికి రాసలేము. మాకైతే నీళ్ళు కావాలి అయ్యా. కామారెడ్డిలో 30,000కు పైగా కుటుంబాలు ఉంటాయి. 1,00,000 జనాభా ఉన్న కామారెడ్డి పట్టణానికి నిత్యం 18.23 MLD నీరు అవసరం కాగా కేవలం 10.59 MLD నీరు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో కొన్ని కాలనీల్లో ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. కామారెడ్డి ప్రజల తాగునీటికి పెద్ద చెరువు ప్రధాన ఆధారం. కానీ చెరువు నుంచి సరిపడా నీరు ఫిల్టర్ బెడ్ ద్వారా వాటర్ ట్యాంకులకు చేరడం లేదు. వారానికి 2 రోజులు మాత్రమే నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మిగతా లోటును పూరించేందుకు కామారెడ్డి బల్దియా అధికారులు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నిత్యం 10 ట్యాంకర్ల ద్వారా 50 నుంచి 70 ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్ల ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సేవా కేంద్రానికి సమాచారం ఇస్తే ట్యాంకర్లను పంపిస్తున్నారు. కానీ అవి కూడా సరిపోక ప్రజల గొంతెండుతోంది. కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో భారీ ప్రణాళికలు చేసింది. ఎస్ఆర్ఎస్పీ నుంచి గోదావరి జలాలను కామారెడ్డికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకుంది. 110 కిలోమీటర్ల మేర పైప్లైన్లతో పాటు భారీ పంపు సెట్టు ఏర్పాటు చేసింది. తరచూ పైప్లైన్ల లీకేజీ ఏర్పడడం, మరమ్మత్తు పనుల్లో జాప్యం జరగడం కారణంగా నీటి ఎద్దడి ఏర్పడుతోంది. వేసవి ప్రారంభానికి ముందే మరమ్మత్తు పనులు పూర్తి చేస్తే నీటి సమస్య ఏర్పడదని పట్టణ ప్రజలు చెబుతున్నారు. అటు కేంద్రం మంజూరు చేసిన అమృత్ పథకం పనులు పూర్తి చేస్తే నీటి ఎద్దడి నివారించే అవకాశం ఉంది. కామారెడ్డి పట్టణంతో పాటు మిగతా విలీన 7 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ప్రతి దినం తలెత్తుతూనే ఉన్నాయి. ప్రతి వార్డుకు దాదాపు 10 నుంచి 17 వాటర్ ట్యాంకర్స్ అవసరం ఉంది. ఈ వాటర్ ట్యాంకర్లు రాగానే ప్రజలంతా, మహిళలంతా బిందెలు పట్టుకొని పరుగులు తీయాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. అసలు కామారెడ్డి పట్టణానికి 18.23 MLD నీటి అవసరాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం 10.53 MLDకే వాటర్ని ఇవ్వడంతో అక్కడ నీటి కొరత తలెత్తుతుంది. నీటి కోసం ఉదయాన్నే మహిళలు పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి. ట్యాంకర్ ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి నిత్యం కామారెడ్డి పట్టణంతో పాటు విలీన 7 గ్రామాల్లో ఇదే స్థితి నెలకొంది. ఇప్పటికే గోదావరి ఏదైతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి 110 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసినప్పటికీ సరైనటువంటి వాటర్ మేనేజ్మెంట్ లేక ప్రతి ఏడాది సమ్మర్లో కామారెడ్డి పట్టణ ప్రజలకు నీటి దాహార్తి తీర్చే దాంట్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చేందుకు
ఆ ఎస్ఆర్ఎస్పి నుంచి 110 కిలోమీటర్ల మేర వేసినటువంటి పైప్ లైన్లు అక్కడ భారీ పంప్ హౌస్ నిర్మాణం చేసినప్పటికీ పైప్ లైన్ల లీకేజీ వల్ల ఈ వాటర్ కొరత ఏర్పడుతోంది. మరోవైపు కేంద్రం ప్రకటించినటువంటి అమృత్ పథకాన్ని అమలు చేసి ఆ పథకాన్ని కంప్లీట్ చేసే కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చవచ్చని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇది మొత్తానికైతే కామారెడ్డి పట్టణ వాసుల నీటి కష్టాలపై ఐ న్యూస్ అందిస్తున్నటువంటి స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, కామారెడ్డి.